ఏపీ45 న్యూస్ కి స్వాగతం. పంట నష్టపోయిన రైతులను పరామర్శించిన మండల కన్వీనర్ చిన్నబాబు. కాకినాడ జిల్లా తుని నియోజకవర్గం కోటనందూరు మండలం కోటనందూరు అల్లిపూడి రెవెన్యూ పరిధిలో గల పంట నష్టపోయిన రైతులను ఓదార్చిన వైఎస్ఆర్సీపీ మండల కన్వీనర్ చింతకాయల చిన్నబాబు మరియు వీఆర్ఓ బుద్ధ శివరామకృష్ణ. పంట నష్టపరిహారంపై పై అధికారులకు తెలుపుతానని అన్నారు. అయిపోయినాయండి. పంట నరిసిన చూడండి, ఇలా పంటలు అలాగే చెరువులోకి అది కొట్టుపోయాయండి. మీరు ఏమైనా గవర్నమెంట్ మీరు సహకారం చేయకపోతే మాకు ముక్కులో చెవులు పెట్టుబడులు పెట్టి నష్టపోయామండి. దానికని మీరు సహకారం చేయాలని మేము కోరుతున్నామండి. ఇది ఎవరండి? మాది అల్లిపూడి అండి, కోటనందూరు మండలం అండి. అల్లిపూడి కోటనందూరుకి వస్తుందండి. ఎన్ని ఎకరాలు చేస్తున్నారండి మీరు? 16 ఎకరాలండి. పుడిసామండి, శుభ్రంగా చెరువులో కొట్టుకుపోయిందండి. వల్ల గడ శుభ్రం చింపేసేసి మొత్తం కొట్టుకుపోయిందండి, మునిగిపోయిందండి శుభ్రంగా చేయనంతాను. అది ఇంకా ఒడ్డు పడడానికి కూడా అవకాశం లేదండి. మొత్తం 10 ఎకరాలు 20 ఎకరాలు ఉడిసాం సార్. మేము మొత్తం అంతా మునిగిపోయింది సార్. అంతానే మొత్తం ఎలా ఉంది సార్. మొత్తం కానీ మొత్తం పాడి కింద కాపాడుతుంది సార్. కొట్టిపోయి సార్ వచ్చారండి. జ్యోతి గారు మొన్న వచ్చారండి. నిన్న మళ్ళీ ఫోన్ చేశారండి. జ్యోతి గారు వచ్చారు. మన కోటనందూరు ఇప్పుడు ఉంది కదండి, ఆర్బీకే పోపటి కాబట్టి ఫోన్ చేస్తున్నారండి. ఫోటో తీసి పంపించాము. అల్లిపూడి గ్రామంలో ఈ మీచాంగ్ తుఫాను కారణంగా తీవ్ర వర్షాభావం వల్ల ఇక్కడ అల్లిపూడి గ్రామంలోని పొలాలన్నీ ఇలా నీటి మునిగిపోయి రైతులందరూ కూడా తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. అలాగే అరటి తోటలు విరిగిపోయినాయి. ఇంకా చాలా చోట్ల ఈ వరి పంటలు కూడా అన్నీ పడిపోయి రైతులంతా కూడా ఈ తుఫాన్ వల్ల తీవ్ర నష్టం పొందారు. కాబట్టి ప్రభుత్వం వారు చొరవ తీసుకొని దీని మీద తగు చర్యలు తీసుకుంటారని చెప్తున్నానని మేము ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం. అలాగే మన ఎంఆర్ఓ గారు కూడా దీని మీద మొన్ననే ఫోన్ చేసి వరి పంట కోసిన వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక మార్చితో సంబంధం లేకుండా ఆ ధాన్యాన్ని కొనుగోలు చేయడానికి ఆయన ప్రత్యేకించి గ్రామాల్లో ఉన్న నాయకులందరికీ ఫోన్లు చేయడం జరిగింది. కాబట్టి ఈ తుఫాను నష్టం మీద
రైతులందరూ కూడా ఇబ్బంది పడవలసిన పని లేదని, ఎందుకంటే ప్రభుత్వం దీని మీద ఆల్రెడీ చర్యలు తీసుకోవడానికి సుముఖంగా ఉంది. కాబట్టి రైతులందరూ కూడా ఆందోళన చెందొద్దని చెప్తున్నానని మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను. అలాగే ప్రభుత్వం తరఫున కూడా సత్వరం దీని మీద నష్టపరిహారం చర్యలు తీసుకునేలా మేము కృషి చేస్తామని చెప్పేసి మీ అందరికీ తెలియజేస్తున్నాను.